హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మా ఇంటి మే నెల బడ్జెట్‌ని నేనెలా వేసుకున్నానో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నిజానికి మే నెలలో పెద్దగా ఖర్చులేమీ ఉండవు అని చెప్పేసి అనుకుంటారండి. ఎందుకంటే పిల్లల స్కూల్ ఫీజులు గట్టా ఉండవు కదా! కాబట్టి అవన్నీ సేవింగ్స్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అదేమీ కుదరదండి. మే నెలలో ఉండే ఖర్చులు మిగిలిన నెలలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటాయండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాము. ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరూ చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి. ఇలా ప్రతి నెల మనం బడ్జెట్ ప్లాన్ వేసుకుంటేనే మనకి ఎక్కడ ఎంత మనీ ఖర్చు అవుతుంది అనే విషయం పైన ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడ ఖర్చులు అదుపు చేయాలి, ఎక్కడ డబ్బులు పొదుపు చేయాలి అనే విషయంపై ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. ఈ నెలలో పెద్ద ఖర్చులు ఏమీ లేవు కదా, బడ్జెట్ ప్లాను వేసుకోవాలా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ కాదు, ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి. మరి మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మా ఇంటి మే నెల బడ్జెట్ విషయానికి వస్తే నేను ఎలా మే నెలలో బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఇలానే అందరికీ ఖర్చులు ఉండకపోవచ్చండి. ఎవరి ఖర్చులకు తగ్గట్టు, ఎవరి ఆదాయానికి తగ్గట్టు వాళ్ళ చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు. నేనైతే ఈ నెలలో పండుగలు కానీ పూజలు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నానండి. ఎందుకంటే దేవుడి పటాలకి పువ్వులు కొంటాం కాబట్టి కాస్త మనీని తీద్దాము అని చెప్పేసి ఈ నెలలో అయితే హనుమాన్ జయంతి ఒకటే కనిపిస్తుంది మేము చేసుకునే పండుగల్లో, మేము చేసుకునే పూజలలో అన్నమాట. అలానే ఈ నెలలో పెద్దగా పండుగలు ఏమీ లేకపోయినా, పూజలు ఏమీ లేకపోయినా 2 సెలబ్రేషన్స్ చేసుకునే రోజులైతే ఉన్నాయండి. అవి ఒకటి మా పాప పుట్టినరోజు, అలానే మా పెళ్లి రోజునండి. ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. అక్షయ తృతీయకి మా పెళ్లి రోజు, మా పాప పుట్టినరోజు ఇంచుమించు ఒకేసారి ఉంటాయి అని చెప్పేసి అందుకనే మేము అక్షయ తృతీయని సెంటిమెంట్గా భావిస్తూ ఆ రోజే గోల్డ్ కొంటాము అని చెప్పేసి ఆల్రెడీ షేర్ చేశాను కదా. సరే, నేను పుట్టినరోజుకి పెళ్లి రోజుకి ఎంత మనీ తీశాను అనేది కూడా ఇదే వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మా వారు ఇంటి ఖర్చులకని చెప్పేసి ఇచ్చినటువంటి మనీ అన్నమాట. అలానే నేను ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కూడా ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను. అందులో కొంత మనీ కూడా తీశానండి. ఇప్పుడు బడ్జెట్ ప్లాన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రం బట్టలకు తీస్తున్నానండి ఒక 500. బట్టల కంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినా లేదంటే ఏదైనా పెళ్ళి తగిలినా అలాంటప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక 500 అయితే తీస్తున్నానండి. అలానే పాలకి 1500 అయితే తీస్తున్నాను. ఒకవేళ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా పాలు పోయించుకోము కదండి, అప్పుడు ఆ మనీని సేవింగ్స్లోకి వేసేస్తాను. ప్రస్తుతానికైతే మాకు నెలకి ఎంత అవుతాయో అంతా కూడా తీసేస్తున్నానండి. అలాగే ప్రతి నెల ఫంక్షన్స్ రావు కదండి, అవి కూడా సేవింగ్స్లోకి వేసేస్తానన్నమాట. పైగా ఏదైనా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ వస్తే 500 సరిపోవు కదా. మిగిలిన సేవింగ్స్లో వేసినటువంటి మిగిలిన అమౌంట్తో ఈ అమౌంట్ కలిపి ఫంక్షన్కి సరిపడగా సిల్వర్ కొనడం కానీ, ఏదైనా గిఫ్ట్ కొనడం కానీ, బట్టలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తామన్నమాట. అలానే నాన్ వెజ్కి ఎగ్స్కి కలిపి 1500 అయితే తీసానండి. అలానే కిరాణా సరుకులకి 3500 అయితే తీస్తున్నాను. మాకు 3500 కిరాణా సరుకులు సరిపోతాయండి, ఎందుకంటే మాకుది చిన్న ఫ్యామిలీయే కదా. అలానే కారప్పొడి కానీ, ఆయిల్స్ కానీ, పసుపు కానీ ఇలాంటివి మేము బయట కొనుక్కోమండి. సంవత్సరానికి ఒకసారి ఆడిపించుకుంటామన్నమాట, మరపట్టించుకుంటాము. ఇదివరకైతే పప్పులు కూడా మేము కొనుక్కునే వాళ్ళం కాదండి. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి ఒకసారి వేయించుకుని మరపట్టించుకుని స్టోర్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడైతే అవి కొనుక్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఇంకా చేయలేక పంటల్ని వదిలేశారనమాట, అంటే కౌలుకి ఇచ్చేస్తున్నారు. పైగా ఇంకా అమ్మమ్మకి వయసు అయిపోతుంది కదా, ఇంకా చేయలేదు. ఇంకా ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మేమైతే బయట తీసేసుకుంటున్నామండి. అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి, కూరగాయలకి
ఆకుకూరలకి, దేవుడి పటాల పువ్వులకి ఈ మూడింటికి కలిపి 2000 అయితే తీస్తున్నానండి. ఎందుకంటే దేనికది తీయడానికి ప్రజెంట్ నా దగ్గర చేంజ్ అయితే లేదండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, అక్షయ తృతీయకి మొత్తం చిల్లరంతా కూడా తీసుకెళ్ళి బంగారానికి కట్టేశాను కదా. అలానే స్కూల్ యాక్టివిటీస్ ఈ నెల ఉండవు కాబట్టి దానికైతే ఏమీ తీయట్లేదండి. అలానే వైఫైకి, ఫోన్ రీఛార్జ్కి కలిపి 700 తీస్తానండి. కానీ ఇప్పుడు చేంజ్ లేక 1000 రూపాయలు తీసి పెట్టేస్తున్నాను. మళ్ళీ చేంజ్ తీసిన తర్వాత అవి ఏ కూరగాయలకో లేదంటే కరెంటు బిల్లుకో, ఎందుకంటే కరెంటు బిల్లు ఇప్పుడు ఎక్కువ వస్తుంది కదా, వేసవికాలం కదా, దేనికో దానికి యూజ్ అవుతుంది అనేసి. అలానే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఒక 1000 రూపాయలు కానీ 500 కానీ ఖచ్చితంగా ప్రతి నెల తీస్తానండి. ఈ నెల కేవలం 500 మాత్రమే తీస్తున్నానండి. ఎందుకంటే ఈ నెల కరెంటు బిల్లు ఎక్కువ రావచ్చు. అలానే ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ వెళ్తే మనీ ఖర్చు అవ్వచ్చు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనీ ఖర్చు అవుతుంది కదా, దాని గురించి అని చెప్పేసి నేను 500 పెట్టాను. అలానే గ్యాస్కి ఒక 500, కరెంటు బిల్లుకి ఒక 500 పెట్టానండి. కరెంటు బిల్ అయితే ఎక్కువే వస్తుందండి. మాకు లాస్ట్ మంత్ కూడా 600 వచ్చింది. ఎందుకంటే వేసవికాలం కదండి, ఏసీలు అవి వాడుతూ ఉంటాం కాబట్టి కరెంటు బిల్లు కాస్త ఎక్కువే వస్తుంది. అలానే సేవింగ్స్ అండి, ముందే సేవింగ్స్ తీసుకుని 2000 అయితే పక్కన పెడుతూ ఉంటాం కదా, ఆ సేవింగ్స్ అనమాట. అంటే ఈ కవరు పర్సులో ఉండిపోవడం వలన ఇప్పుడైతే తీస్తున్నానండి. 2000 అయితే సేవింగ్స్కి అయితే తీసేస్తున్నాను. మనకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, ఎక్కడికైనా ప్రయాణానికి అవసరం వచ్చినా ఈ 2000 తీసి మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ అవ్వలేదనుకోండి, అప్పుడు ఇవి సేవింగ్స్లోకి వెళ్తాయి. ఎందుకంటే చెప్పాను కదండి, మే నెలలో మనం అనుకున్న ఖర్చుల కంటే ఎక్కువ ఖర్చులే అవుతాయండి. ఎలా అనుకుంటున్నారా? కరెంటు బిల్లు ఎక్కువ రావచ్చు, నిల్వ సరుకులు అవి వేయించుకుంటూ ఉంటాం కదండి, పచ్చళ్ళు అవి పట్టుకుంటూ ఉంటాము, దాని వలన వాటికి కూడా అమౌంట్ అవుతుంది కదా. ఈ నెలలో కాస్త అమౌంట్ పెడితేనే కదండి సంవత్సరం అంతా కూడా చక్కగా కూర్చొని తినగలుగుతాము. అందులోకి పిల్లలకి హాలిడేస్ కాబట్టి రోజు బయటికి తీసుకెళ్ళలేకపోయినా కనీసం 2 వారాలకు ఒకసారో వారానికి ఒకసారి అయినా బయటికి తీసుకెళ్తాం కదా. లేదా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మల వాళ్ళ ఊర్లు ఇలా వెళ్తూ ఉంటాము. లేదంటే ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము, మాల్స్కి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే వేసవికాలం బీచ్లు, పార్కుల కన్నా కూడా ఎక్కువగా మాల్స్కే వెళ్తూ ఉంటారు కదండి. మాల్స్లో అయితే ఏసీ ఉంటుందని జస్ట్ సరదాగా అంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనకి ఖర్చులు ఉంటూ ఉంటాయి కాబట్టి మే నెలలో కాస్త మనీ ఎక్కువే అవుతుందండి. ఇక నేనైతే మా ఇంటి బడ్జెట్ ప్లాన్ని ఈ విధంగా అయితే వేసుకున్నానండి. అలానే ఈ నెలలో ఎక్స్ట్రా ఖర్చులు 2 ఉంటాయని చెప్పేసి అన్నాను కదా. ఒకటి మా పాప పుట్టినరోజు, అలానే మా మ్యారేజ్ డే. ఈ రెండింటికి కూడా నేను మనీని అయితే తీసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను. ఇయర్లీ బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేసుకుంటాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేశానండి. అలానే 50,000 రూపాయల చీటీ కూడా అయిపోయింది కదండి. అందులో మనీనే నేను ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కింద వేసుకుంటానన్నమాట. ఇది ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశానండి. పాప పుట్టినరోజుకి 5,000 తీస్తానని, నా పుట్టినరోజుకి 5,000 తీస్తానని, మా బావ పుట్టినరోజుకి 5,000 తీస్తానని ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశాను. పెళ్లి రోజుకి 2,000 తీస్తానని ఇలా మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. ఇప్పుడైతే మేము పుట్టినరోజులు పెద్దగా చేసుకోమండి. అంటే నేను కానీ మా వారు కానీ పుట్టినరోజులు పెద్దగా చేసుకోము. మ్యారేజ్ డే మాత్రం కంపల్సరీ చేసుకుంటాము. మా పాప పుట్టినరోజుకి అలానే మా పెళ్లి రోజుకి కూడా కొంత అమౌంట్ అయితే తీసి పెట్టానండి. మా పాప పుట్టినరోజుకి 5,000 తీశాను, మా పెళ్లి రోజుకి 6,000 తీశానండి. పుట్టినరోజు అనేసరికి సాధారణంగా కేక్స్ కట్ చేయడం కానీ, చుట్టుపక్కల పిల్లల్ని అది పిలిచి హడావుడి చేయడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదండి. మా చిన్నప్పుడు మేము ఎలా అయితే పుట్టినరోజు జరుపుకున్నామో అలానే మా పాపకు కూడా చేస్తాము. ఒక కొత్త డ్రెస్ అయితే తీస్తామండి. పుట్టినరోజు మార్నింగే చక్కగా తలస్నానం చేయించేసి ఈ డ్రెస్ అయితే వేసేస్తాము. అలానే పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా అక్షింతలేసి ఆశీర్వాదం తీసుకుంటుందండి. తర్వాత వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తుంది. అలానే ఇంట్లోనే పాయసం చేస్తాను. టెంపుల్కి వెళ్తామండి. టెంపుల్లో అన్నదానానికి అది కడతామన్నమాట. అలానే బయట భిక్షాటన చేసే వాళ్ళకి తల ఒక 20 రూపాయలు, తల ఒక 50 రూపాయలు ఇప్పిస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజైతే హ్యాపీ బర్త్డే రోజు మేము నాన్ వెజ్ అయితే వండమండి. పులిహార కానీ, బంగాళదుంప కర్రీ కానీ ఇలాంటివి చేస్తానండి. మధ్యాహ్నం చక్కగా ఇంట్లోనే భోజనం అయితే తినేస్తాము. తర్వాత వీధిలో ఉన్న పిల్లలకి చాక్లెట్స్ అవి పంచిపెడుతుందండి. ఎందుకంటే హాలిడే కదా. అదే స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో పంచిపెట్టాలి. కానీ హాలిడే కాబట్టి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న పిల్లలకి చాక్లెట్స్ అయితే పంచుతుంది. మాకు కుదిరితే వీలుంటే సాయంత్రం బయటకు తీసుకెళ్తామండి. అంతే పుట్టినరోజు. మేము ఇలానే చేస్తూ ఉంటామన్నమాట. దీనికోసమని చెప్పి 5,000 తీసానండి. అంటే అన్నదానానికి అది కడతాం కాబట్టి 5,000 అయితే తీసాను.
అలానే మా మ్యారేజ్ డే అంటే మేము కూడా కేక్స్ అవి ఏమీ కట్ చేయమండి. మా పెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో అయ్యింది. కాబట్టి ప్రతి సంవత్సరము పెళ్లి రోజుకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి వ్రతం చేయించుకోవడం మాకు అలవాటండి. మాకు కుదిరినంత మట్టుకి మ్యారేజ్ డే రోజే వెళ్ళి వ్రతం చేయించుకొని రావడం మాకు అలవాటు. అందుకనే మ్యారేజ్ డేకి 6,000 తీసానమాట. అంటే కొత్త బట్టలకి, వ్రతానికి టికెట్కి, అలానే ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళాలంటే ట్రైన్ టికెట్స్కైనా అనుకోవచ్చు, కారు పెట్రోల్కైనా అనుకోవచ్చండి. దానికి అన్నిటికీ కూడా సరిపోవాలి కాబట్టి 6,000 అయితే తీసాను. నేనైతే ఈ విధంగానే మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాను, అలానే ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కూడా వేసుకుంటానండి. మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.